కావాల్సిందిగా కోరుతుంది. ఓకే వాళ్ళు ఇంకొకసారి Hey! నా కొడక సార్ మనం బ్యాగులు సార్ సార్ శశాంక్ నెక్స్ట్ ఫోన్ చూడు ఎన్ని పెట్టారు విక్రమ్ మీకు పొడుగు చేసి తెచ్చుకోండి. ఆ తమ్ముడు చూడమ్మా వినయ్ విక్రమ్ వినయ్ లోకేష్ సార్ ఒకసారి శశాంక్ హెచ్ఎం గారు ఎక్కడున్నారు? స్టాండ్ ఉంది స్టాండ్
ఎస్ఎంసీ చైర్మన్ శ్రీనివాసరావు గారు రాబోయే వేదిక ఆలోచించారు. శ్రీనివాసరావు గారు మీకే ఇప్పుడు సమయం. అదేవిధంగా శ్రీనివాస్ గారికి వాళ్ళ కుమార్తెకి దాని తర్వాత వాళ్ళ సతీమణికి అందరికీ నేను వెళ్తే ఆయన చెయ్యను అని అననే అనరు. నాతో చాలా క్లోజ్గా మాట్లాడతారు. ఎప్పుడు మొన్ననే వచ్చి వెళ్ళారు. ఇది గడప గడపకి తెలుగుదేశం కార్యక్రమంలో మొన్ననే వచ్చి వెళ్ళారు. అందరికీ ధన్యవాదాలు ఈ ప్రోగ్రాంకి వచ్చినందుకు. మా నాన్నగారికి విజయ్ కుమార్ కనపడినప్పుడు తిడతా ఉంటాడు, మళ్ళీ అప్పటికప్పుడే ఆయన చూడంగానే కూల్ అయిపోతూ ఉంటాడు. ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇప్పుడు పిఎస్ఆర్ గారు మాట్లాడతారు. మీ పేరెంట్స్ని మిమ్మల్ని ఒక దశకి తీసుకొచ్చిన ద్వారా చూస్తున్నటువంటి ఈ రోజుల్లో నేను చూస్తూ ఉన్నటువంటి వ్యక్తుల్లో మన ఎమ్మెల్యే గారు బిఎన్ విజయ్ కుమార్ గారు ఎప్పుడు వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత కూడా అలాంటి పరిస్థితులు ఉన్న రోజుల్లో ఈరోజు కలిసి జయించింది మోపతి పొన్నయ్య చౌదరి గారు. ఈ ఇద్దరిని ఈ స్కూల్లో ఉన్నంత వరకు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను భావిస్తూ ఉన్నాను. ఇకపోతే గొప్ప కార్యక్రమమే సార్. ఎందుకంటే మీరు దీన్ని అంటే మీ దృష్టిలో చిన్నది కాదు, నాకు మంచి ఫ్రెండ్ అమ్మా అని అట్లా శ్రీనివాసరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు చనిపోయి ఏ లోకాన్నా ఉండరమ్మా, మీ స్కూల్లోనే ఎక్కడో చోట కూర్చో ఎంఈఓ గారితో ఎప్పుడు ప్రపోజల్స్ మనం పంపిస్తే ఎమ్మెల్యే గారి ద్వారా ఎస్ఎస్ఏకి పంపించుకొని అవి కూడా శాంక్షన్ చేయించుకోవడానికి వారి ద్వారా కుటుంబ సభ్యులు కూడా మన స్కూల్కి సహకరిస్తున్నందుకు వారు కూడా ప్రత్యేకని సర్వశిక్షాభియాన్ గ్రాంట్స్ నుంచి కూడా మనకి మంజూరు చేస్తున్నారు. ఒక్క నిమిషం మౌనంగా ఉండాలి, అందరు నిలబడాలి. వాళ్ళ కుటుంబ సభ్యుల్ని హెచ్ఎస్ గారు అడిగినటువంటి కోరిక మేరకు సైకిల్ని ఇస్తూ అలాగే స్టేజ్ మీద ఉన్నటువంటి బుచ్చయ్య గారి కుటుంబ సభ్యులకు, స్కూల్ టీచర్స్కి, విద్యార్థులకు పుట్టిన వారికి మరణం తప్పదు, మరణించిన ఆయన జ్ఞాపకాలు మనతోనే ఉన్నాయి. సెలవు చెప్పాల్సిన సమయం వస్తుంది. అది అవకాశం దొరికినప్పుడల్లా కలిసి ఊర్లోనే గడపడానికి ఇష్టపడేవారు గడిపారు. అవి ఆయనకు, ఆయన కుటుంబానికి. పిల్లలు తన మనవళ్ళు మనవరాళ్ళు వస్తే చాలు. సంకల్ప బలం, ఆయన లక్ష్యం తన ఊరి అభివృద్ధి. ఆయనతో కలిసి నడిచిన వారు కొందరు దూరమయ్యారు, అయినా తొణకరు. తర్వాత మళ్ళీ ఆయన దగ్గరకు వారే చేరేవారు. ఎందుకంటే ఆయన మాట దురుసైన, భావాల్లో నిజాయితీ, ఆయన ఆలోచనలో స్పష్టత ఉండేది. అది అందరినీ తిరిగి ఆయన వద్దకు తీసుకొచ్చేది. అదృష్టం, దాన్ని మనమే కాపాడుకోవాలని ఎప్పుడూ చెప్తూ ఉండేవారు. చెప్పడంతో పాటు ఇతరులను కలుపుతూ రోడ్లను వేయించారు. పదవిలో ఉన్నా లేకున్నా తన ఊరిని చూసుకునే నాయకుడిగా ప్రతిష్ట రోజు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. ఊరిలో ముస్లిం సోదరులకు పేర్ల రూమ్ కట్టించారు. ప్రేమ, వాత్సల్యం, ఆయన మతం, మానవత్వం. అందుకే అరుణ్ చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చింది. పెద్ద కొత్తపల్లి గవర్నమెంట్ స్కూల్